హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. మా బావది దాదాపు 20 years డ్రీమ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యింది. సో గోల్డ్ రింగ్ అనేది ఇప్పటి వరకు మా బావ దగ్గర ఒక్కటి కూడా లేదు. సో మా పెళ్ళిలో పెట్టిండ్రు గోల్డ్ రింగ్, 6 తులం ఏమో పెట్టింది మా మమ్మీ. చుట్ట రింగ్ అంటారు కదా, అది పెట్టిండ్రు. ఆ రింగ్ ఏమో నేనే తస్కరించిన. ఇక అప్పటి నుంచి మా బావకి ఒక్క గోల్డ్ రింగ్ లేదు. సిల్వర్ రింగ్స్ ఉండే 2 వచ్చేసి, ఇప్పటికి ఒకటి ఉంది. ఒకటేమో పోగొట్టిండు మా బావ తిరుపతి వెళ్ళినప్పుడు. ఇక అది పోగొట్టినప్పటి నుంచి నాకు ఒకటే భయం, నీకు గోల్డ్ రింగ్స్ అయినా ఏ రింగ్స్ అయినా సెట్ కావు, అన్నీ పోగొట్టేస్తావు అన్నట్టు. మళ్ళీ మా బావ ఎక్కడికి వెళ్ళాడు బయటకి, ఎక్కువ ఫంక్షన్స్కి అటెంప్ట్ అవ్వడు. పోయినామా ఆఫీస్కి, ఇంటికి వచ్చినామా అంతే. ఇంకెక్కడికి వెళ్ళాడు, మా ఊరికి కూడా వెళ్ళాడు చాలా తక్కువ అసలు. ఎక్కడికి వెళ్ళవు, నీకెందుకు తండ్రి గోల్డ్ రింగ్ అని నేనే స్టాప్ చేసుకుంటూ వచ్చిన. ముందు మా అమ్మ వాళ్ళు పెట్టిన రింగ్ ఏమో నేను తస్కరించిన, కమ్మల బుట్టాలల్లో కలిపేసుకున్నా నా కమ్మల బుట్టాలల్లో. సో ఇక మేము ఎవ్రీ ఇయర్ స్కీమ్ తీస్తాం అబ్బా. 5,000 అయినా 3,000 అయినా మేము బడ్జెట్ని బట్టి ఎవ్రీ ఇయర్ స్కీమ్ వేస్తాము. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో అనిటెక్స్ అనేది ఉంటుంది, అని జ్యువెలరీ. యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది, మంచిగా ఉంటుంది కలెక్షన్ వచ్చేసి. మనకు గోల్డ్ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనం 11 months మాత్రమే స్కీమ్ కట్టాలి. నాకు 1 month ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంటే 12 months క్యాలిక్యులేట్ అవుతుంది. సో 12 months గోల్డ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది మనకి. మళ్ళీ ఇందులో ఏంటంటే తరుగు తీయరు, మేకింగ్ ఛార్జెస్ ఉండవు, ఓన్లీ జిఎస్టీ మాత్రమే ఉంటుంది. సెంట్రల్ జిఎస్టీ, ఇంకేదో జిఎస్టీ ఉంటుంది కదా, 2 జిఎస్టీలు మాత్రమే ఉంటుంది. 3% చాలా తక్కువ కట్ అవుతుంది. అదేంటంటే 1,800 అంత కట్ అయింది అనుకుంటా మాకు. 2 జిఎస్టీలకి 1,800 ఏమో కట్ అయింది. సో ఇది బెనిఫిట్ వచ్చేసి. మళ్ళీ మేము ఎప్పుడు హాల్మార్క్ ఉన్న గోల్డే తీసుకుంటాము. సో అట్లా హాల్మార్క్ ఉన్న గోల్డ్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఎప్పుడన్నా మన పరిస్థితి బాగాలేనప్పుడు, మన సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నప్పుడు, సో ఆ గోల్డ్ అమ్మినాం అనుకోండి, మనకు అందులో 99% అమౌంట్ రిటర్న్ వస్తుంది. సో బయట చిన్న చిన్న షాపులలో ఎక్కడికన్నా మనం బ్యాంకులో పెట్టిన ఏంటంటే హాఫ్ మాత్రమే వస్తుంది. నెల వడ్డీ కట్టాలి, మళ్ళీ ఉన్నప్పుడు మొత్తం వడ్డీతో సహా కట్టాలి కదా. ఇట్లా అమ్ముకోవడం వల్ల మనకి ఏంటంటే 99% వస్తుంది. కొంచెం ఒక 5-2% మాత్రమే దానికి కట్ అవుతుంది అనుకుంటా. సో ఇట్లా ఉంటుంది బెనిఫిట్ వచ్చేసి. మేమైతే చాలా కన్ఫ్యూజ్ పడుతూ ఒక 4 సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటి వినాయకుంది, ఒకటి వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామిది అయితే పెద్దగా బాగుంది, మా బావకి నచ్చింది. బట్ ఏంటంటే అది రాయల్గా ఉండే వాళ్ళకి సెట్ అవుతుంది. మా బావనేమో చాలా డీసెంట్గా ఉంటాడు, సో ఆయనకి సెట్ కాదు, అది క్యాన్సిల్ చేసినాము. ఇంకొకటేమో వినాయకుంది సెలెక్ట్ చేసినాం. వినాయకుంది పైనంతా బాగుంది, మా బావ పట్టుకున్న చూడండి, పైనంతా బాగుంది. లోపల సైడ్ ఏమో గుల్లగా ఉంది, పైన స్టాండర్డ్ ఉంది, లోపల సైడ్ ఏమో గుల్లగా ఉంది. మళ్ళీ జాలిగా ఉంది. మేము స్నానం చేసినప్పుడు ఇట్లా వాడుకుంటాం కదా, ఫ్రెష్ అప్ అయినప్పుడు అందులో సోప్ వెళ్తే మాత్రం ఖరాబ్ అయిపోతుంది, రింగ్ క్లీన్ చేయడానికి రాదు, మొత్తం గుల్లగా ఉంది, బ్రేక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వినాయకుని కూడా క్యాన్సిల్ చేసి ఇచ్చినాం. మళ్ళీ ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామిది చూసినాం. వెంకటేశ్వర స్వామిది కూడా బాగుంది, బట్ ఇక మాకు బడ్జెట్ అనేది సెట్ అవ్వలేదు. ఇక ఫైనల్గా ఏంటంటే నవరత్నాలది బడ్జెట్ సెట్ అయింది. సో మీరు 2 వరకు చూడండి, నేను ఎంత కాస్ట్ పడింది అనేది మీకు చెప్తాను, ఎస్టిమేట్ ఎంత పడింది అనేది. ఇక మాకు 3 నచ్చినాయి ఫైనల్గా. 3, ఒకటి వినాయకుంది, ఒకటి ఏమో ఇంకా వెంకటేశ్వర స్వామిది, ఒకటి నవరత్నాలది ఫైనల్ చేసినాం. బట్ ఏది బడ్జెట్ మాకు తక్కువ అవుతుంది అనేది ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏది మాకు బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మేము ఎవ్రీ అక్షయ తృతీయకి ఒక చిన్న లక్ష్మీ రూపు తీసుకుంటాము, 1 గ్రాము. సో డబ్బులు ఉంటే ఎక్కువ తీసుకుంటాం, డబ్బులు లేకపోతే ఇక 1 గ్రామ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. అది మాకు సెంటిమెంట్ అయిపోయింది. ఫైనల్గా అయితే 3 డిసైడ్ చేసినాము. చాలా కన్ఫ్యూజ్ పడుతూ ఒకటి నవరత్నాలది, ఒకటేమో వినాయకుంది, ఒకటేమో ఇంకొకటి పెద్దది వెంకటేశ్వర స్వామిది. ఫైనల్గా 3 డిసైడ్ చేసినాం. మా బడ్జెట్కి ఏది సెట్ అయితే అది తీసుకుందాం అన్నట్టు. లక్ష్మీ రూపుల వెయ్యంగా ఎంత అమౌంట్ పడుతుంది, ఆ స్కీమ్లో ఎంత గోల్డ్ ఉంది, అన్నిటికీ ఏది సెట్ అయితే అది తీసుకుందాం అన్నట్టు ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తుండే సార్ వచ్చేసి. 13 గ్రాములు ఉంది కదా సార్, 13 పైన 959 ఉంది. అయితే మన వెయిట్ మన కాడిపోయిన వెయిట్ మైనస్ చేసిన తర్వాత ఇంకా 9.4 milligrams ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా వెయిట్ తులంకి దగ్గర ఉంది, అందుకని నాకు అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది.
నవరత్నం అదే దానిపైన చూడు ఎంత ఉందో తెలిసిపోతాం మనకి. దీనికన్నా ఎక్కువ పడుతుంది. దీనికన్నా ఎక్కువ ఉందా? చెప్తాను ఒక నిమిషం. ఇది నెట్ వెయిట్ 5.960 ఉంది కదా మేడం. ఇది నెట్ వెయిట్ 8.560 ఉంది. 8.560 అంటే మనకి 4 గ్రామ్స్ ఇంకా 4 అంటే మనకు దగ్గర 80,000 దాకా పడవచ్చు. 80 పైన పడుతుంది. దీనికైతే ఎంత పడుతుంది ఇప్పుడు అమౌంట్? దీనికి ఇంకా 31 పడ్డది. 30,921. అంటే ఎన్ని గ్రాములు ఎక్కువ ఉంది అందులో? స్కీమ్ 1.7 ఉంది స్కీమ్ కాక. 1 గ్రామ్ పైన 700 మిల్లీగ్రాములు. మైనేజ్ చేస్తాను. మనం ఏది ఫైనల్ చేస్తాను మైనస్ చేస్తాం. అందుకే ట్యాగులు ఉన్నాయి కదా నేను ఇది తీసుకో. అది ఇంకెక్కువ పడుతుంది. అంత లుక్ కూడా అనిపించట్లేదు. షైన్ అవుతుంది. 80 పైన పడుతుంది. ఎందుకంటే నవరత్నాలకు కూడా మనకు కాస్ట్ పడుతుంది కదా. అలా ఒక్క స్టోన్ పోయింది అనుకో రింగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది మంచిగా ఉంది. ఇది కూడా పెట్టాను. ఇంకేంది రింగ్ ఉండడం కావాలి. ఇది కూడా పెట్టాను. ఇవి కదా ఇదే తీసుకున్నాం. ఇందులో స్టోన్ లేదు. అది మళ్ళీ ఇవి 2 పెట్టుకోండి. అది ఇది పెట్టుకోండి. చేయికి పెట్టుకోండి. నవరత్నాలు ఇది 2 పెట్టుకోండి ఒక ఐడియా కోసం. ఇదంటే మీ బడ్జెట్ కాబట్టి తీసేసాను ఒక ఐడియా కోసం. ఈ చేయి వాడతావు కదా నువ్వు. వినాయకుడు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కిందికి ఉంటుంది కదా. కరెక్ట్. అది చూడు ఏది లిక్ అనిపిస్తుంది, ఏది లిక్ అనిపిస్తుంది. ఇష్టం ఇక నాకైతే నచ్చింది. ఇది కూడా అయిపోయినా. ఇది ఆల్రెడీ ఎక్కువ అని చెప్పింది కదా. బావకేమో నవరత్నాలు నచ్చింది, నాకేమో వినాయకుంది నచ్చింది. 2 బడ్జెట్ చేయించినాము. ఇక వినాయకుంది ఏమో జాలీలు ఉంది అన్నట్టు ఇక క్యాన్సిల్ చేసినాం. ఇక ఫైనల్గా మాకు బడ్జెట్ సెట్ అయింది ఏంటంటే నవరత్నాలది బడ్జెట్ సెట్ అయింది. ఇక నవరత్నాలది తీసుకున్నాం. మాకు బడ్జెట్ ఎంత పడిందంటే చేతి మీదకి వెళ్ళి 30 పడింది. మేము స్కీమ్లో అండ్ లక్ష్మీ రూపులో తీసుకున్నాం కాబట్టి మాకు చేతి మీదకి వెళ్ళి 30 మాత్రమే పడింది. 30,000. ఎన్ని గ్రాములు వచ్చిందంటే 8 గ్రామ్స్ వచ్చింది. ఒకవేళ మాకు స్కీము లక్ష్మీ రూపులు లేకపోతే మాకు 1,40,000 చేంజ్ పడేది, అంత కట్టేది. సో అందులో తరుగు మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా. ఇది స్కీమ్లో తీసుకోవడం వల్ల లాభము. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి. నెరవేరింది మా బావ డ్రీమ్ వచ్చేసి. తనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. సో మనం గోల్డ్ కొంటే ఎక్కడికి వెళ్ళదు. అది మన పిల్లలకైనా ఉపయోగపడుతుంది. అదే వేరే ఏదైనా ఫోన్ అయినా ఏదైనా ఫర్నిచర్ అయినా టీవీ అయినా ఏదైనా లగ్జరీగా కొంటే అది వేస్ట్ అవుతుంది. కానీ గోల్డ్ అనేది ఎక్కడ పోదన్నట్టు మా బావిగా ఎవ్రీ ఇయర్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తాడు. స్కీమ్ ద్వారా అయినా మళ్ళీ లక్ష్మీ రూపులైనా అలా తీసుకోవడం మాకు అట్లా అలవాటు అయిపోయింది. సో నిజమే కదా, గోల్డ్ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఇక మా అత్తయ్య వాళ్ళది యానివర్సరీ ఉంది May 2కి. ఇక వాళ్ళ కోసం బట్టలు తీసుకొని ఇక మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. చలో బాయ్ మరి.